అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి అవకాశాలు ఇచ్చింది. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్‌కి. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాబోతున్నాయి. కాకపోతే అవన్నీ ఒకే కాంప్లెక్స్‌లో అంటే ఇప్పుడు అక్కడొకటి, అక్కడొకటి కాకుండా ఒకటే భారీ కాంప్లెక్స్ కట్టించాలి అన్నటువంటి నిర్ణయానికొచ్చారు. దానికి డబ్బులు కేటాయించారు. దాంతో పాటుగా మరొక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఏంటయ్యా అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయో అక్కడ వాటిట్లో పనిచేసేటటువంటి సిబ్బందికి అక్కడే నివాసాలు కూడా కట్టించాలని నిర్ణయించారు. కేంద్ర క్యాబినెట్టే ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో ఏపీలో మొదటి జీపీఆర్ఏ ప్రాజెక్ట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి 17 ఎకరాల విస్తీర్ణంలో 11 భారీ టవర్లు కడతారట. 1500 అత్యాధునిక ఫ్లాట్లు నిర్మిస్తారట. 1972 కార్ల సామర్థ్యంతో అండర్ గ్రౌండ్ పార్కింగ్ కూడా పెడతారట. అమరావతిలో 1299 కోట్ల సీజీఓ కాంప్లెక్స్. ఇది కార్యాలయాలు ఒకే కాంప్లెక్స్లో కేంద్ర కార్యాలయాలను ఉంటాయి. చతురస్రాకారంలో కాంప్లెక్స్ నిర్మిస్తారు. 5.53 ఎకరాల్లో 2 భారీ బ్లాకులు, 23.25 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 నుంచి 13 అంతస్తులతో అత్యాధునిక నిర్మాణాలు చేయాలని నిర్ణయించారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా సౌకర్యాలు ఉంటాయి. 1800 కార్ల పార్కింగు సామర్థ్యంతో పాటు బ్యాంకు, ఏటీఎం, పోస్ట్ ఆఫీసు, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో భవనాలు డిజైన్ చేస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ GRIHA 4 స్టార్ రేటింగ్ సాధించేలా ప్లాన్ చేస్తున్నారు. బ్యారియర్ ఫ్రీ వాతావరణం కల్పిస్తామని ప్రకటించింది కేంద్రం.